గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్లో వివరాలు చూసే ముందు పేపర్ అనాలిసిస్ గురించి మా భారతి కొలిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈనాడు చూసుకున్నట్లయితే కాళేశ్వరంపై విజిలెన్స్ ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, మేడిగడ్డ నిర్మాణం, ఇతర దస్త్రాల స్వాధీనం. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో ఏకకాలంలో 10 కార్యాలయాల్లో అయితే 10 ఆఫీసుల్లో అయితే ఇక్కడ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. నీటి పారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరాలు ఇవ్వాలని సోమవారమే దర్యాప్తు సంస్థల లేఖ. సో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మహదేవ్పుర డివిజన్ కార్యాలయానికి కారులో తీసుకొచ్చిన దస్తాలు, గోదావరి ఖని ఎన్టీపీసీ ఏఎన్సీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్. సో మనం ఇక్కడ ఇమేజ్ లో కానీ చూసుకోవచ్చు. ఏవైతే అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏవైతే దరఖాస్తులు వాళ్ళు తీసుకున్నారో వాటికి సంబంధించిన దరఖాస్తులు ఇవైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో దాంతో పాటు అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఇమేజ్ ని మనం కూడా చూసుకోవచ్చు. సో ఇది కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన వార్తని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ధరణిపై కమిటీ, పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింతలు, కన్వీనియర్ గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సభ్యులుగా మరో 4, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. సో త్వరలో ఇందిరమ్మ గ్రామం కమిటీ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అలాగే మినిస్టర్స్ పొన్నం గాని ఉత్తమ్ గాని ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. సో పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంగా చూసుకుంటామని ముందుకెళ్లాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చింది. దాంట్లో భాగంగానే 6 గ్యారంటీల పథకం కింద మహిళలకు కానివ్వండి, ఉచిత బస్సులు కానివ్వండి, ఇలా ఎన్నో అమలు చేస్తూ ముందుకెళ్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు అయితే నిర్వహిస్తున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ట్యాంకర్ నుంచి చెలరేగుతున్న మంటలు, 14 గంటల పాటు జాతీయ రహదారిపై అగ్నికీలలు, బోల్తా పడ్డ ఇంధన్ ట్యాంకర్, అందులో 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోల్. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో ఘటన. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ రహదారిపై సుమారు 12 గంటల పాటు మంటలు చెలరేగినట్టు ఇక్కడ మనకు వార్త అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్టిపల్లి శివార్లో జరిగినట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, మంటలు కానివ్వండి, పొగలు కానివ్వండి ఎంత దట్టంగా ఎగిసిపడుతున్నాయో. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు, ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం, మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు, అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం, ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. సో ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో దానికి సంబంధించి గత ప్రభుత్వం అయితే నిర్వహించినట్లు మనకు తెలుసు. సో దాని వల్ల రాష్ట్రానికి కానీ ఏ ప్రయోజనం లేదని అయితే డిప్యూటీ సీఎం బట్టి అయితే ఇక్కడ అన్నారు. సో దానికోసం ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ ఫార్ములా రేస్, కార్ రేస్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం లేకుండా, అనుమతి లేకుండా 55 కోట్లు చెల్లించినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో దానికి సంబంధించిన వార్త చూసారుగా, ఇది ఈనాడులోని ప్రధానంగా వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే బూమ్ ఫట్ స్వాహా, గత ప్రభుత్వ హయాంలో అక్రమ బద్దీకరణ, జీవో 59 కింద ప్రభుత్వ భూములు మాయం, ఒకరికి 7 ప్లాట్లు క్రమబద్ధీకరణ, మొత్తం 6,034 గజాలు, మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు, 6,650 గజాలు, కేవలం 4గురికే 17 ప్లాట్లుగా 15,534 గజాలు రిజిస్ట్రేషన్. సో దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత, 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31.52 కోట్లకే డీడ్, నానక్రమ్గూడలో ఔటర్ పక్కన ప్రభుత్వ భూమికి ఎసరు, వెంటనే వాటి నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు. మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. సో గత ప్రభుత్వంలో అయితే సుమారు 750 కోట్ల విలువైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం 15 మందికి మాత్రమే అప్పగించినట్లయితే ఇక్కడ తెలుస్తుంది. 750 కోట్లు విలువ చేసే భూమి ఏదైతే ఉందో దాన్ని కేవలం 31.52 కోట్లకే రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో 750 కోట్లకి 31.52 కోట్లకి చాలా తేడా ఉన్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో
కొన్న వెంటనే ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాటిని 31,552 కోట్లకి కొన్న వెంటనే అమ్మేసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా వార్త అయితే కనిపిస్తుంది అనమాట. సో మరికొన్ని వార్తల్లోకి వెళ్తే కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ. సో ఇందాక పత్రికల్లో కూడా మనం చూసామన్నమాట. సో దానికి సంబంధించిన వార్త ఇది. అలాగే మేడిగడ్డ విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించండి, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం లేఖ. సో కాళేశ్వరంతో పాటు మేడిగడ్డకు కూడా సిట్టింగ్ జడ్జిని నియమించాలని చెప్పేసి సర్కార్ ఇక్కడ స్పష్టంగా తెలిపిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అభివృద్ధి చేసుకోండి 10 కోట్లు ఇస్తాం, నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ప్రత్యేక నిధి, కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు చేయండి, నిజాయితీ గల అధికారులను పెట్టుకోండి, అవినీతి పరులు పైరవీకారులు వద్దు. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. సో నియోజకవర్గానికి 10 కోట్లు అంటూ ఇక్కడ స్పష్టంగా రాసిందనమాట. సో ఎన్నికల కోడ్ వచ్చేలోపు శంకుస్థాపనలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నియోజకవర్గంలో కావాల్సిన అవసరాలు కానివ్వండి, దానికి శంకుస్థాపన చేసుకోవాలి అన్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించారనమాట. వాటితో పాటు ప్రభుత్వ పనుల కోసం అవినీతి పనులను కానీ పైరవీకారులను కానీ పెట్టకుండా నిజాయితీ గల అధికారులనే నియమించుకోమని అది సీఎం సూచించారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ తాగేస్తుంటాం, లీటర్ బాటిల్ నీళ్లలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా అయితే ప్లాస్టిక్ బాటిల్లు కానివ్వండి, ప్లాస్టిక్ బాక్సులు కానివ్వండి, వీటిలోనే మనం ఆహార పదార్థాలని తీసుకుంటున్నాం అనమాట. సో అయితే 1 లీటర్ బాటిల్లో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు వెలువడుతున్నట్టయితే ఇక్కడ తాజాగా శాస్త్రవేత్తలు బయటపెట్టినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మంచినీటికి సంబంధించిన, ప్లాస్టిక్ లో మనం తాగే మంచినీటికి సంబంధించిన వార్త. ప్రస్తుతం మనం వెలుగు చూసుకుందాం. వెలుగులో చూసుకున్నట్లయితే ఇందాక చూసుకున్న వార్తే, ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత, సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ వార్తను కూడా మనం చూసుకున్నాం. కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు అనమాట. జల సౌదా జల్లడి, కీలక రికార్డులు స్వాధీనం. సో జల సౌదాన్ని జల్లడి చేసిన విజిలెన్స్ అధికారులు ఏవైతే ఉన్నారో కీలక ఫైల్స్ ని కానివ్వండి, రికార్డులు కానివ్వండి స్వాధీనం చేసుకున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. సో ఈఎన్సీ మురళీధర్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంజనీర్లు కూడా అధికారులు విచారిస్తున్నట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా చేయండి, అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ, పొన్నం. మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వసితుల కోటాలో భూమి తీసుకున్నది, అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అక్రమంగా డబ్బులు ఇచ్చి కానివ్వండి, లంచాలు ఇచ్చి కానివ్వండి, ఎవరైతే ఉద్యోగాలు పొందారో పేరు పలుకుబడితో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ఆదేశించినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటమిపై సమీక్షలు మరచి జనంపై నిందలు, తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్స్. సో మనకందరికీ తెలిసినట్టుగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రజలే కారణం అంటూ నిందిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు అన్నమాట. సో దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరికొన్ని వార్తలకు మనం వెళ్ళినట్టయితే అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం. సో ఈ నెల 22న అయోధ్యలో ఏదైతే జరగనుందో ఆ కార్యక్రమానికి ఇత్తడి ధ్వజస్తంభం 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అయోధ్య రామ మందిలో 5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఒక కంపెనీ తయారు చేసింది. సో మనం ఈ ఇమేజ్ లో చూసుకోవచ్చు అనమాట. 5,500 కిలోలు ఉన్న ఒక ఇత్తడి స్తంభం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వెలుగులో ఈరోజు మనం ప్రధానంగా చూసుకున్న వార్తలు. సో ప్రతి పత్రికలోనూ ఈ మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, వీటికి సంబంధించిన వార్తలనే ప్రధానంగా తీసుకున్నారు. సో ఇది ఇక్కడ కూడా మిగిలిన ప్రతి పత్రికలో మనం ఈ వార్తలు అయితే చూసుకున్నాం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్లు స్పెషల్ ఫండ్స్ కింద రిలీజ్. సో నియోజకవర్గాల
అభివృద్ధి ఏదైతే ఉందో వాటికి సంబంధించి 10 కోట్లు ఇస్తామని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంతోపాటు ఇదే వార్తను కూడా మనం ప్రతి పత్రికలోనూ చూసుకున్నాం. ప్రధానంగా అయితే వీళ్ళు కూడా ఇదే వేశారు. మేడిగడ్డపై విజిలెన్స్, ఏకకాలంలో 12 బృందాలతో సోదాలు, జలసౌదాలో 10 గంటల పాటు స్టడీ. సో ఇది విచారణ. జలసౌదాలో ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఇమేజ్ లో మనం చూడొచ్చు అనమాట. అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత ఏవైతే ఫైల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇమేజ్ ఇదైతే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైతే కానివ్వండి, అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, దొంగల పడ్డం కానివ్వండి, ఇలా చాలా రకాలుగా గవర్నమెంట్ ఆఫీస్లో కంప్యూటర్లు కానీ, రికార్డ్స్ కానీ, కీలక విషయాలు ఉన్న డేటా కానీ చాలా వరకు మాయమైనట్టు మనం రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటికి. రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డ్. 4 సిస్టమ్స్ లో కీలక డేటా. పర్మిషన్ లేకుండా హార్డ్ డిస్క్ తరలింపు. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు. సో ఇన్ని రోజులు గవర్నమెంట్ కార్యాలయాల్లో కానివ్వండి, ఏదైతే ఫైల్స్ మిస్ అయ్యాయో ఇవే వార్తలు చూసాం. సో ఇప్పుడైతే ఏకంగా ప్రగతి భవన్ నుండే కంప్యూటర్లు మాయమైనట్టు మనకి ఇక్కడ స్పష్టమైన వార్త అయితే కనిపిస్తుంది. సో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు విడుదలైన రోజే కంప్యూటర్లు మాయమైనట్టయితే ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. రాత్రి సమయంలో కంప్యూటర్లు తరలిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్టు ఇక్కడ స్పష్టంగా వార్త రాసింది అనమాట. 4 సిస్టమ్లు ఏవైతే కీలక డేటా ఉన్నాయో, ఉపయోగపడే డేటా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 4 సిస్టమ్లు కనిపించకుండా పోయానట్టయితే ఇక్కడ వాడుతుంది. నోటీసుల జారీకి సర్కార్ రంగం సిద్ధం. ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు. సో ఇవి ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్న వార్తలు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మేడిగడ్డకు సంబంధించిన వార్త అని మనం చెప్పుకోవచ్చు. మేడిగడ్డ డ్యామ్ జీపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, జడ్జిని కేటాయించాలని తెలంగాణ సీజేకు రాష్ట్ర సర్కార్ లేఖ. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వ సీరియస్. సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు. సో సీఎం ఆదేశాల మేరకే మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అవినీతిని, అక్రమాలని బయటికి తీయడానికి అయితే విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. రంగంలోకి దిగి మరి 10 చోట్ల బృందాలతో కలిసి ఒకే చోట 10 సోదాలు అయితే నిర్వహించినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూసారుగా ప్రధానంగా మనం అన్ని పత్రికల్లో చూసుకున్నట్టయితే మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఇవే వార్తల పైన ప్రాధాన్యం తీసుకున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 10 కోట్లు స్పెషల్ ఫండ్స్ కింద రిలీజ్. ఇదే వార్తనైతే ఈ 2 వార్తల్ని మనం ప్రధానంగా చూసుకోవచ్చు అనమాట ప్రతి పత్రికలోను. చూసారుగా ఇవి వార్తల్లోని ప్రధాన విశేషాలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు మా కొలిక్ ఆనంద్ అందిస్తారు. ఆనంద్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భారతి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఈ అసంతృప్తులను మీరు అవకాశంగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఫ్యాన్ గుర్తుకు ఓటి ఒక్కసారి వేసి ఎన్ని రకాలుగా నష్టం